కూడు, గూడు, గుడ్డ ఈ మూడు మానవునికి కనీస అవసరాలు. అందుకోసమే పెద్దలు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అంటే సొంత ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో ఒక పేదవానికి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించి 1975లోనే ఆనాటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో పేదలకు ఇల్లు కట్టించడం అనేది ఒక ప్రధానమైన అంశంగా చేపట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితో తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. 2004-2014 మధ్య ఆ 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలకు దాదాపు 60 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. చాలా సిగ్గుచేటినటువంటి విషయం. మేనిఫెస్టోలోనేమో బ్రహ్మాండంగా చెప్పారు. ఏమని? పేదలందరికీ నాణ్యమైన ఇల్లు అనే హెడ్డింగ్ కింద గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇది మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 15 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించవలేదు. ఇది చిగ్గుచేటినటువంటి విషయం. ఇక రెండవ అంశం మహిళా సంక్షేమానికి సంబంధించి పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో. ఏమని? స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు చేస్తాం. ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు చేపడతాం. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు చేపడతాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తాం. విద్యార్థినులకు కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు అందజేస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాం అని స్పష్టంగా మహిళా సంక్షేమం అనే హెడ్డింగ్ కింద మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 17 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాటలు తగ్గించి సుత్తె కొట్టకుండా మేనిఫెస్టోలో మీరు ఇళ్ల నిర్మాణం గురించి కానీ మహిళా సంక్షేమం గురించి కానీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.